ఐబొమ్మ ఇమ్మడి రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీకి కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు బయటపడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఐబొమ్మ రవి వ్యవహారంపై ఈడీ కూడా ఫోకస్ చేసింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అమర్, చెప్పండి, నాంపల్లి కోర్టు ఇమ్మడి రవి పోలీస్ కస్టడీకి అనుమతించినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? బిందు, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఫైరస్ రాకెట్ వ్యవహారం పైన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. అతనికి సంబంధించిన కస్టడీ పిటిషన్ పై ఇవాళ కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు విచారించింది. 7 రోజుల పాటు కస్టడీకి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అడిగారు. దీనికి 5 రోజుల పాటు అనుమతిస్తూ కూడా కోర్టు నిర్ణయం కూడా తీసుకుంది. 5 రోజుల పాటు అతన్ని ఇమ్మడి రవిని విచారించనున్నారు. రేపు చెంచల్గూడ జైలు నుంచి, అతను జైల్లోనే ఉన్నాడు కాబట్టి జైలు నుంచి అతన్ని తీసుకొని కస్టడీకి హైదరాబాద్ సిసిఎస్కి తీసుకొచ్చి 5 రోజుల పాటు అతన్ని విచారించనున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు 3.5 కోట్ల డబ్బును హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సీజ్ చేశారు. మొత్తం 20 కోట్లకు పైనే దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ని సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ 20 కోట్ల ట్రాన్సాక్షన్ ఎటువైపు బదిలీ అయ్యాయి, ఇంకా ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పూర్తి స్థాయిలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అయితే మొత్తం నెట్వర్క్ మొత్తాన్ని దీన్ని హ్యాక్ చేయడంతో పాటు విపిఎన్ నెట్వర్క్ కావచ్చు, ఇంకా మొత్తం యూఆర్ఎల్ వెబ్సైట్ని మొత్తం దాదాపు 17 రకాల వెబ్సైట్ను పుట్టించారు. ఐబొమ్మతో పాటు బప్పం టీవీ ఇలా అనేక రకాల రూపాంతరాలు చెందుతూ వెబ్సైట్లు సృష్టిస్తూ ఫైరసీ వీడియోలను కూడా అందులో అప్లోడ్ చేసిన నేపథ్యంలో మొత్తం 1970 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజాగా వచ్చినటువంటి ఓజీ కుష్ మూవీ దాకా కూడా ఓవరాల్గా మొత్తం ఫైరసీ వీడియోలన్నీ కూడా హార్డ్ డిస్క్లో ఉండడంతో వాటన్నింటిని కూడా సీజ్ చేశారు. అయితే ఈ నెట్వర్క్ను ఒక్కడే నడిపారా, లేకుంటే అతని వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అయితే రేపు సంబంధించి కూడా కొంతవరకు ఏదో ట్రాన్సాక్షన్స్ నడిచినట్టుగా మా వార్తలు వచ్చిన నేపథ్యం మనం చూసాం. సో ఆ వ్యవహారం పైన కూడా పోలీసులు దృష్టి పెడతారా, లేదంటే మనీ ట్రయల్ కంప్లీట్ గా ఈడీ పరిధిలోకి వెళ్ళబోతోందా? 100%. ఒకవైపు బెట్టింగ్ యాప్ సంబంధించి ఏవైతే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లో వాటన్నిటిని కూడా యాడ్స్ రూపకంగా చేసిన నేపథ్యంలోనే భారీ ఎత్తున వారి దగ్గర నుంచి ఐబొమ్మ రవి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరెవరితో టచ్లో ఉన్నారు ఐబొమ్మ రవి, ఇదే కాకుండా మనీ లాండరింగ్ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేయనున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. హైదరాబాద్ సిపికి కూడా లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ వివరాలు ఇచ్చిన తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేయనుంది. మొదటగా ఏదైతే ఉన్నటువంటి సిసిఎస్లో నమోదైనటువంటి కేసును ఆధారంగా చేసుకొని ఈసీఆర్ ఈడీ చేస్తుంది. ఈసీఆర్ నమోదు చేసిన తర్వాతే మనీ లాండరింగ్ అంశాలను కూడా చూసి దాని తర్వాత వరుసగా విచారణ కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే 5 రోజుల కస్టడీలో భాగంగా కీలకమైన విషయాలను సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవి దగ్గర నుంచి రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. బిందు, ఇంకొక అంశం అమర్, ఇప్పుడు వెబ్సైట్ పైన ఏదైతే పోస్టర్ వస్తోందని చెప్తున్నారో పోలీస్ కస్టడీలో ఉండగా ఇదంతా ఎలా సాధ్యమైంది ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా మంది వ్యక్తం చేసిన పరిస్థితి. పోలీసుల వెర్షన్ ఏంటి అమర్? ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి 17 వెబ్సైట్లన్నీ కూడా బ్లాక్ చేశాము. వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా బ్లాక్ చేసిన తర్వాత రన్ ఆర్డర్లో రావాలని సృష్టించినవే కాబట్టి వచ్చిన నోటీసులు కూడా అవేనంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోసారి ఐబొమ్మ బప్పం లాంటి తెరపైకి రావంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే 3,000 కోట్లు గత ఏడాది మొత్తం నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే సిసిఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మొత్తం 17 యూఆర్ఎల్స్ బప్పం టీవీతో పాటు ఐబొమ్మ పేరు మీద ఉన్నటువంటి అన్ని వెబ్సైట్ని కూడా బ్లాక్ చేసిన నేపథ్యంలో ఇంకోసారి రావంటూ కూడా ఫైరసీ సిస్టాన్ని ముందుకు రానివ్వమంటూ కూడా ఒకవైపు సిసిఎస్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే రవి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ఈ కస్టడీకి తీసుకుంటేనే మొత్తం వ్యవహారాలు బయటపడతాయని సిసిఎస్ పోలీసులు అయితే భావిస్తున్నారు. బిందు. ఓకే అమర్, థ్యాంక్ యూ.